మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. పాలకుర్తి సిఐజీ మహేందర్ రెడ్డి. ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఓయూ గోదావరి హాస్టల్లో అన్నంలో బ్లేడ్లు, పురుగులు. విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. ఉప్పల్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వం ఆదేశాలకు విరుద్ధంగా ఓవర్లోడ్తో ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డుకున్న వరంగల్ ఇసుక లారీ యజమానులు. ఇక వివరాలకు వెళ్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ జెండాను ఆవిష్కరించిన నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నంద్యాల జిల్లా పార్టీ కార్యాలయం నందు మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు మాజీ నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మరియు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, నందికొట్కూరు ఇన్ఛార్జి సుధీర్ మరియు పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా వివిధ అనుబంధాల సంఘాలు అధ్యక్షులు, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం టేక్మల్ మహాజన సభ సమావేశం సొసైటీ చైర్మన్ యశ్వంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, చింతరవి, చల్ల అడివప్ప, సలీం, శ్రీశైలం, సాయిలు, లింగరాజు, లక్ష్మారెడ్డి పటేల్, తాజా డైరెక్టర్ కిషన్, శ్రీశైలం, వెంకయ్య, మాజీ డైరెక్టర్ గోవిందచారి, సంగమ్మ, యాదయ్య, రవిశంకర్, దుర్గారెడ్డి ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంతో స్టార్టింగ్ నేను మొదటిసారిగా ఒక ఆఫీస్ లేకుండే ఒక ఆఫీస్ కట్టాలి మరి అనే ఉద్దేశంతో టేక్మాల్ టౌన్లో మరి అక్కడ ఉన్న అప్పుడెప్పుడో నేను 1966-67లో కట్టబడిన ఆఫీసు శిథిలావస్థలో ఉంటే దాన్ని నేను హెడ్ ఆఫీస్కు లెటర్ పెట్టి నాకు కొత్త బిల్డింగ్ కావాలని చెప్పి 12,15,000 రూపాయలకు ఎస్టిమేషన్ లాస్ట్ తోటి నేను అప్లికేషన్ పెట్టుకోవడం ప్రాబ్లం ఉండే. అది ఇంచుమించు 12 లక్షలు 15 లక్షలు మన కొత్త బిల్డింగ్ టోటల్గా 27 లక్షలతో మనం 12 లక్షలు లోన్ తీసుకున్నాం. మరి 27 లక్షలకు 12 లక్షలు లోన్ తీసుకున్నాము. మిగతా డబ్బులు మనం సొసైటీ ద్వారా ప్యాడీ బిల్డింగ్ చేసి బ్యాంకును తేవడం జరిగింది. మరి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ మరి మనం అది దీనికి కూడా 27 లక్షలు ఒకసారి 54 లక్షలు బ్యాంకు నుంచి తీసుకొని మిగతా డబ్బులు మనం ప్యాడీ బిజినెస్ చేసి వచ్చిన దాంట్లో ఇంకోటి మనం దీనికి తీసుకొని డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం జరిగింది. మరి ఇవాళ నా మీద అవినీతి ఆరోపణలు పెట్టడం జరిగింది. మరి ల్యాండ్ కొన్నాడు 27 లక్షల నుంచి రిజిస్ట్రేషన్ 2018 మార్చిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2017లో తీసుకున్న బిల్డింగ్ పైసలు మరి ఇళ్ళకి ఎట్లా 2030 3వ నెల 2018లో రిజిస్ట్రేషన్ చేసుకొని 27 లక్షల శాంక్షన్ అక్టోబర్లో తెచ్చుకొని 2018 అక్టోబర్లో వర్క్ స్టార్ట్ చేసి 2019 వరకు క్లోజ్ చేసినది. మరి అన్నప్పుడు 2016లో కట్టిన బిల్డింగ్ పైసలు ఇల్లు ఎట్లా తీసుకున్నట్టు. కాబట్టి నేను ఏ ఆఫీసర్కైనా Ana
ఏ రైతు కూడా కాంప్లైంట్ ఇవ్వలేదు. ఏ రైతు కూడా నా షేర్ అమౌంట్ 10,000 పట్టుకునేది 12,000 పట్టుకునేది 7,000 తీసుకునేది ఏ రైతు కూడా నాకు కాంప్లైంట్ ఇవ్వలేడు, నా దృష్టికి రాలేదు. మరి మేము ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ అవకాశం చెప్పుకుంటూ మరి మీరందరూ కూడా నాకు సహకరించిన నా పాత డైరెక్టర్ అందరికీ పేరు పేరున మా వైస్ చైర్మన్ అమ్మగారికి మరి అప్పుడు కూడా నేను ఏడేమి చేసిన ఏ ఒక్కరోజు కూడా నాకు ఒక డైరెక్టర్తో ఇలాంటి ప్రాబ్లం రాలేదు. మరి ఈ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మన 1,70,40,47 లక్షల నాబార్డు నిధులు తెస్తే ఒక 1000 బిడ్ చేద్దాము, ఇంకో 4 షెటార్లు కడదాము, ఒక పెద్ద గోదాం కడదాము, ఒక 1000 మెట్రిక్ టన్నులు 2,000 మెట్రిక్ టన్నులు శాంక్షన్ తెచ్చి ఓపెన్ చేసి మరి దాన్ని చేద్దామంటే కూడా నన్ను సాగనీయలేక దానిలో నన్ను ఏదో రకంగా మేమే కట్టుకుంటామంటే సరే మీరే కట్టుకోనంటే కూడా వాళ్ళు కట్టలేక నన్ను కట్టలేక 1,70,40,47 లక్షల నాబార్డు నిధులను కూడా మరి ఇవాళ రిటర్న్ పెట్టేసి మరి మీరంతా మీ అందరికీ తెలుసు నేను ఇలాంటి వాడిని అయినా సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇప్పుడున్న మీ అందరి ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క దానికి కూడా నేను పూర్తి చేస్తే సిద్ధంగా ఉన్నాను. మరియు మీ అందరి సహాయ సహకారాలు కాబట్టి ఈయన ఎలాగైనా ఆర్డర్ ఉత్సాహంగా కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను కూడా వివరణ ఇచ్చిన మరి వాళ్ళకు కూడా తెలియాలి. ఇప్పటికైనా రైతులు చాలా నష్టపోయారు. 9 నెలల నుంచి ఒక లోడ్ ఇవ్వలేని పరిస్థితి. మొన్న 47 మందికి మన క్రాప్లో మాపైతే కూడా రిన్వల్ చేయలేని పరిస్థితి. ఈ మార్చి 31 వరకు 51% రాకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు ఒక 100 రూపాయలు కూడా హెడ్ ఆఫీస్ నుంచి రాలేని పరిస్థితి. ఇప్పటికైనా నా మీద కక్ష సాధింపు చర్యలు బంద్ చేసుకొని రైతులకు ఉపయోగపడి సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క టేక్మాల్ నాయకులను ఏ పార్టీలో ఉన్న నాయకులైనా నాకు సహకరించి రైతులకు ఉపయోగపడే విధంగా మీరు నాకు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ములుగు జిల్లా తాడ్భాయి మండలంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం విజువల్స్. ఏవి చూస్తాడన్నా మీరు కొంచెం ఎంత teaching education, nursery schools, all Anganwadi. I am also this.
అక్షరాభ్యాసం now started this year. Right, రాస్తావా ఏం రాస్తావు ఇంకోటి రైట్ అడు అను నీ బొమ్మ training Governor's discretion totally. Sir, we are still finalizing అందరికి లైవ్ ఇవ్వాలి సీతాక మేడం మాట్లాడతాను లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప వరల్డ్ షాపింగ్ యజమాని ఇంట్లోకి దూరిన దొంగలు 2 తుపాకులతో కాల్పులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల అదుపులో 4 దొంగలు 2 తుపాకులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న తిరుమల నుండి చిత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపిన అధికారులు భవనంలోనే ఉన్న మరో 2 దుండగుల దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అనుమానాలు దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి ఆక్టోపస్ బృందం జరిగింది 6:30కి కరెక్ట్గా 6:30కి ఈయన దిగినాడు. ఈయన వెనకాల షట్టర్ తీసి వెనకాల పోతే వాళ్ళు పైకి ఎన్ని మంది దొరికినారా? కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్ ఓన్లీ కమిషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏమీ లేదు భారతదేశ చరిత్రలోని సచివాలయంలో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధన చేయడం బహుశా ఇదే మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకులాల్లో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ అన్నారు కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి
చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం గురుకులాల్లో ఉండే అధ్వాన్నమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని గురించి ఒక్క మాట లేదు. చనిపోయిన 83 మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు. తెలంగాణ గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని, సీఎం చేతగానితనం వల్లే పంటలు ఎండిపోతున్నాయని ఆకాంక్షించారు. కేసీఆర్పై గుడ్డికోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదని అన్నారు. 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లకు ఇటీవల నిరసనకు దిగిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్న గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్ళు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేరాస్ అడ్రస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అని కాంగ్రెస్ నాయకులు రాపక్క సత్యనారాయణ, గిరిగాని కుమారస్వామి గౌడ్, బిల్లా సుధీర్ రెడ్డిలు విమర్శించారు. పాలకుర్తి మండలి కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆనాడు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారని గుర్తు చేశారు. ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని, ఆమెకు ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మోసం చేయడానికి జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో వీరమనేని యాకంతరావు, రాజేష్ నాయక్, సురేష్ నాయక్, ముద్దసాని సురేష్, గడ్డం యాక సోమయ్య, గేదెపాక భాస్కర్, గోనె మహేందర్ రెడ్డి తదితరులున్నారు. మంత్రిగా ఉండి పార్టీ ఆఫీస్ కంటే ఎక్కువ వాడుకొని అధికారులను బెదిరించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కొనసాగించారు. మన జరిగిన ఎన్నికల్లో కూడా మీకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి క్యాప్ల కాంచి మొదలుకొని మీకు సంబంధించిన జెండాలు కూడా మొన్నటి వరకు బ్యాగులో నిండున్నటువంటి పరిస్థితులు మేము మా కళ్ళతో మేము చూసినాం. మరి మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 14 నెలల కాలంలో మీరు ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడడం, అవాకులు జవాకులు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ఈర్ష్య భావంలో మాకు అర్థమైతే ఉన్నది. మీరు ప్రతిపక్ష పాత్రగా హుందాగా ఉండండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. మీకు ఏమాత్రం రాజకీయ తెలివి ఉంటే 3 సంవత్సరాల తర్వాత ప్రెస్ మీట్లో మీరు చేసిన తప్పులని మీరు చెప్పండి. కానీ 14 ఏళ్ల ముందుకే ఆ అధికారం అంటే ఏందో మాకు టేస్ట్ కూడా ముందుకే మీరు ఈ విధంగా మా మీద వచ్చిరాని మాటలు మాట్లాడి ఉక్కిరి బిక్కిరి చేయడం ఇది సబబు కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. పెట్టి బదనం చేసే కార్యక్రమం కాకుండా ఉన్నగా ఒక ప్రతిపక్షంగా ఉండండి, ఉన్నగా ప్రవర్తించండి. ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తి చూపే కార్యక్రమం చెప్పాలి తప్ప అయినదానికి కాందానికి ప్రతి దానికి విమర్శలు చేసుకుంటూ పార్టీని ఇవాళ మా ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని బదనం చేసే కార్యక్రమాన్ని బదనం చేయాలి, వ్యక్తిగతంగా బదనం చేయాలనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని మీరు ఈ విధంగా చేయడం సబబు కాదు. ఇప్పటికైనా అలాంటి అన్ని కూడా మీరు అన్ని విరమించుకొని అలాంటి కాకుండా ఉందతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండ్రు. ఇవాళ మీ మీద మేము చేయాలంటే ఎన్ని కంప్లైంట్ చేయాలి? ఇవాళ మొన్నటికి మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు సంబంధించినటువంటి కండువలు, జెండాలు, టోపీలు మొన్నటి వరకు మొత్తం ఈ రూమ్లలో ఇవాళ అద్దెల కొద్ది కూడా ఉన్నమాట వాస్తవం. అది మీకు కూడా తెలుసు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది కూడా తెలుసు. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో, ఎన్ని మేము కంప్లైంట్ చేసినామో గతంలో ఎలక్షన్ ఆఫీసర్ కూడా తెలుసు. కాబట్టి ఇట్లాంటి అన్ని మానుకొని ఉందతనంగా జేనిక్స్ కార్యక్రమం కూడా పెట్టుకొని ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులు అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇది కార్యక్రమం ఇదే స్టేజ్ మీద ఇక్కడనే పెట్టడం జరిగినది. మేము ఎప్పుడు కూడా అలాంటి జేనిక్స్ కూడా మేము ప్రోత్సహించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతుంటే ప్రతి క్షణం కూడా కాంగ్రెస్ పార్టీని బదనం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులను బదనం చేయాలనే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఇవాళ మీ కుటుంబ సభ్యులందరూ చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ మీ కుటుంబ సభ్యులు అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నమాట వాస్తవం కాదా? ఒకసారి మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఝాన్సీ రెడ్డి గారు పాల్గొంటున్నారంటే ఈ గతంలో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలలో ఇంతకుముందు చూపించినట్టు అన్ని కార్యక్రమాలు చేయడం జరిగినది.
ఇవాళ మా ఝాన్సీ రెడ్డి గారు ఆ విధంగా చేయట్లేదు. కార్యక్రమం కుటుంబం ఎమ్మెల్యే గారి కుటుంబంలో ఇంట్లో ఉండడానికి లేదా ఎమ్మెల్యే గారి నివాసంలో ఉండడానికి వీలు లేదా? ఇంత అధ్వానంగా మాట్లాడడానికి కనీసం మీరు అర్థమైన ఉండాలని తెలియజేస్తున్నాం. ఇవాళ మేము దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నాం. నిధుల కొరత ఉన్న హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నాం. కేటీఆర్ అవినీతి బయటపడుతుందనే టీడీఆర్పై ఆరోపణలు. ఉప్పల్ రామంతపూర్ డివిజన్లో 42 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఉప్పల్లో మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నట్లుగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ధి ఆపకుండా పనులు పడుతున్నట్లుగా చెప్పారు. టీడీఆర్ అనేది కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చింది అని అన్నారు. ఆయన సమయంలో చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీఆర్లో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ సహకరిస్తూ వస్తున్న వీప్ పట్నం మహేందర్ రెడ్డికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కాంగ్రెస్ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోదావరి హాస్టల్లో రాత్రి భోజనంలో లేజర్ బ్లేడ్లు రావడం విద్యార్థులను ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలోని వరుసగా అన్నంలో పురుగులు రావడం, బ్లేడ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతా జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని నిరసనకు దిగారు. వెంటనే వీసీ చీఫ్ వార్డెన్లను స్పందించాలని విద్యార్థులు రాత్రి రోడ్డెక్కారు. స్లోగన్ రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want justice we want justice we want justice రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice ఢిల్లీ నుండి నేరుగా శివాలయాన్ని సందర్శించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రంగారెడ్డి నగర్ డివిజన్ 127 గాంధీనగర్ బస్సులో శివాలయాన్ని అపవిత్రం చేసి వస్తువులు దొంగతనం చేసిన సంఘటనకు నిరసనగా స్థానికుల ఆందోళన. ఢిల్లీ నుండి నేరుగా దేవాలయం చేరుకున్న ఈటెల రాజేందర్ హిందువుల దేవాలయంపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. 60 సంవత్సరాల దేవాలయం. ముందు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే శివాలయం కట్టి దగ్గర 30 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మా నాన్నగారికి ఇప్పుడు ప్రధాన అర్చకులు ఉంటాయి. నేను అర్చకత్వం నిర్వహిస్తున్నాను. నేను ఉప అర్చకులు. నిన్న రాత్రి 3:20 అయింది. ఇద్దరు వచ్చారు. ఇద్దరు మొన్న రాత్రి డైరెక్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళేసి చాలా కాళ్ళ మీద పెట్టేసి మన పిల్లలు వస్తుంటే కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. మన సంగీపోతుండే దేవాలయం హైదరాబాద్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో దేవాలయం మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి సైకోలు చేసినట్టుగా, శాడిస్టులు చేసినట్టుగా, దొంగలు చేసినట్టుగా ప్రభుత్వం చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఎప్పుడైతే ముత్యాలమ్మ ఆలయం మీద జరిగిన దాడి సైకోలు చేసింది కాదు, శాడిస్ట్ చేసింది కాదు, ఇంటెన్షనల్గా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ ఉన్నారు. ఈ దాడి హిందువుల సనాతన ధర్మం మీద జరిగిన దాడిగా మీరు భావించాలి. ఇలాంటి కన్నా పునరావృతమైతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేయడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం మాతో చర్చలు జరిపి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ ఇవాళ ఇక్కడ గాంధీనగర్లో రామలింగేశ్వర ఆలయంలో రాత్రి 3:20
హమీద్ అనే వ్యక్తి, కాజా అనే వ్యక్తి ఇవాళ తలుపులు తన్ని విరుగ్గొట్టి శివాలయంలో దొరికేదేముండదు విభూతి తప్ప, కానీ శివాలయం మీద చెప్పులు పెట్టి దాని మీద ఎక్కి అవమానపరిచి ఇలా ఆ వస్తువులు కూడా దొంగిలించడం జరిగింది. ధర్మం మీద జరిగిన దాడిని నిరసించడానికి హిందూ సమాజం అంతా కూడా కదిలి వస్తే వాళ్ళ మీద విరుచుకబడి కొట్టడమే కాకుండా గొడ్లను ఇడ్చుకపోవడమే కాకుండా పచ్చి బూతులు తిట్టినని చెప్పి ఇలా కామెంట్ చేస్తూ ఉన్నారు. నేను పోలీసులను ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా, ఈడ్చివేయాల్సింది మమ్మల్ని కాదు, కొట్టవలసింది మమ్మల్ని కాదు, తిట్టవలసింది మమ్మల్ని కాదు. దుర్మార్గులని తిట్టండి, దుర్మార్గులను కొట్టండి, దుర్మార్గులను కట్టడి చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలా మా మనోభావాల మీద గాయపరిచే ప్రయత్నం చేయొద్దని చెప్పి పోలీసులకు హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది కేవలం ఒక పోలీస్ స్టేషన్కో, ఒక సిఐకో, ఒక ఏసీపీకో పరిమితమైన అంశం కాదు. ఈ అంశం హిందువుల మనోభావాన్ని, హిందూ ధర్మాన్ని, హిందువుల ఆలయాలను ఇవాళ కాపాడే కర్తవ్యం ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, ఇలాంటి కనుక పునరావృతమైతే దీనికి సంపూర్ణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నా. హిందూ సమాజాన్ని పరీక్షించే ప్రయత్నం చేయకండి, మా స్థానాన్ని ఓపికని పరీక్షించే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.